అందరూ వెయిట్ లాస్ వెయిట్ లాస్కి ఇలా చేయండి, వెయిట్ లాస్కి అలా చేయండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వెయిట్ లాస్ గురించి అసలు ఆలోచించకండి. మనం ఎవ్రీడే హెల్తీగా బాడీకి సరిపోను ఫుడ్ ఇచ్చామంటే ఖచ్చితంగా మన బాడీ అన్నది పర్ఫెక్ట్ వెయిట్లోనే ఉంటుంది. అండ్ హెల్త్ మెయింటెనెన్స్ ఫుడ్ అందాము, వెయిట్ లాస్ ఫుడ్ అని ఎందుకు, అది ఏమవుతుందంటే కొన్ని రోజులు తిన్నాక దాని మీద ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. ఎందుకంటే ఇది వెయిట్ లాస్ ఫుడ్ కదా, నార్మల్ ఫుడ్ వేరే ఏదో ఉందని. ఇది హెల్త్ మెయింటెనెన్స్ ఫుడ్ అనేసి మనం ఎవ్రీడే ఇలాగే తిన్నామనుకోండి, ఫ్యామిలీలో అందరు కూడా ఇలాగే అలవాటు చేసామనుకోండి, పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా. ఇప్పుడు ఏంటి, చాలా సింపుల్గా ఇలా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, క్యారెట్స్, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మిర్చిస్, ఇవన్నీ నేను ఇట్లా స్మాల్గా కట్ చేసేసుకున్నాను. మీ దగ్గర స్మాల్ కట్టర్ ఉంటే దానిలో వేసేసైనా చేసేయచ్చు. స్మాల్ పీసెస్ కట్ చేసి సెమీ కుక్ చేసుకుంటున్నాను అనమాట. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, వెరీ లిటిల్, ఎందుకంటే ఇంకా మనము తర్వాత ఇంకా కొంచెం యాడ్ చేద్దాము. ఇలా కొద్ది సెమీ కుక్ అయిపోయినాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఎవ్రీడే మనము సరిపోను ప్రోటీన్ ఇవ్వకపోతే మన బాడీలో గ్రోత్ హార్మోన్ చిన్నపిల్లలకి గ్రోత్కే కాదు, పెద్దవాళ్ళకి రిపేర్స్కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం వల్ల చాలా బాడీలో ఉన్న రిపేర్స్ చక్కగా జరుగుతాయి. సో ఇప్పుడు నేను ఇది హెల్త్ మెయింటెనెన్స్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను 4 eggs తీసుకున్నాను. సో దట్ ఇది ఇద్దరికి చేస్తున్నాను. నేను ఇప్పుడు లైట్గా సాల్ట్ వేసాను, కొంచెం కారం, అంతే. చూసారు కదా, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఎంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉంటామో మన డైజెషన్ అంత డిఫికల్ట్ అయిపోతుంది. సో అయినంత వరకు తిన్న ప్రతిసారి లిమిట్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని తిన్నామంటే డెఫినెట్గా త్రూ అవుట్ ద డే మనకి లైట్ ఫీల్ ఉంటుంది. మళ్ళీ ఈ ప్రోటీన్ అన్నది తొందరగా జనరల్గా మన బాడీలో బ్రేక్ డౌన్ అవ్వదు అనమాట. ఇట్ టేక్స్ లాంగ్ టైం. కార్బ్స్ బ్రేక్ డౌన్ అయిపోయినంత మళ్ళీ వెంటనే ఆకలేసేసినంత ఇలా ఉండదు. ఈ ప్రోటీన్ అన్నది ఇట్ టేక్స్ టైం. సో అందుకే మనం ఇక్కడ ఫైబర్ హెల్ప్ చేస్తుంది అనమాట, ఫైబర్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ హైలో పెట్టేసి నేనేం చేయలేదు, సెమీ కుక్ చేశాను అంతే. ఇప్పుడు మళ్ళీ ఆమ్లెట్ తోటి కొద్దిగా కుక్ అవుతుంది కదా అది. సో డెఫినెట్గా ఇలా మాత్రం ట్రై చేసి చూడండి. ఒక 4 days తిన్నా కూడా మీ బాడీలో ఏమవుతుందంటే హెయిర్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది, స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది. అండ్ ఎక్సెస్ ఫ్యాట్స్ ఎక్కడన్నా షేప్ అవుట్స్ ఉన్న దగ్గర డెఫినెట్గా మంచి షేప్కి వచ్చేస్తుంది. అండ్ త్రూ అవుట్ ద డే మనం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. కార్బ్స్ తిన్నామంటే 1 hourకి ఆకలేస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక బ్రేక్ఫాస్ట్ కానీ తిన్నామంటే త్రూ అవుట్ ద డే లాంగ్ పీరియడ్ మనల్ని ఆ థర్స్ట్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్యాన్లో కొంచెం గీ వేస్తున్నాను నేను. ఇది కూడా హోమ్ మేడ్ గీ. ఆల్రెడీ 2 times నేను గీ రెసిపీ కౌ మిల్క్ తోటి ఎలా చేయాలో నేను, ఎందుకంటే మేము కౌ మిల్క్ తీసుకుంటున్నాం కాబట్టి కౌ గీ ఏది. సో సింపుల్గా అసలు మన హ్యాండ్కి కూడా టచ్ అవ్వకుండా నెయ్యి ఎలా తయారు చేయాలన్న సింపుల్ ప్రొసీజర్ నేను 2 times అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ బై లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను 2 మనుషులకి చేస్తున్నాను కాబట్టి చిన్నగా 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసాను. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా వేసేస్తున్నాను. ఏమీ లేదు, సింగిల్గా వేద్దామా లేకపోతే 2 కలిపేసేద్దాం, ఎందుకంటే నేనైతే గీ ఫుల్ ఆమ్లెట్కి వేసేసాను అంతే, వేసేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్స్లో అందరూ ఎక్స్పర్ట్సే. ఇలా మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు కూడా చాలా యాక్టివ్గా ఇంట్లో అన్ని వర్క్స్. ఏమవుతుందంటే కార్బ్స్ తినడం వల్ల మళ్ళీ ఆకలి లేజీ అయిపోతున్నాం అన్నమాట. అంటే లైఫ్ అంతా ఒక స్విచ్ చేస్తే అయిపోయే అంత లగ్జరీస్ ఎక్కువైపోయి మనము లేజీనెస్ ఎక్కువైపోతుంది. సో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మన బాడీ లైట్ ఉంటుంది, లోపల డైజెషన్ స్లోగా అవుతుంది, పెట్రోల్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ స్లోగా ఇలా టర్న్ చేసుకోండి, పక్కా పర్ఫెక్ట్ వచ్చేసింది. చూసారు కదా, మనము సెలెక్షన్ ఆఫ్ ఫుడ్డే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తింటామో వీ రిసెంబుల్ లైక్ దట్. ఇప్పుడు పిజ్జా, బర్గర్స్ అవే తింటున్నామంటే వీ లుక్ లైక్ దట్ ఓన్లీ, అవునా కదా. ఆ కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగామంటే కూడా ఆ కూల్ డ్రింక్ బాటిల్ లాగానే మనం తయారవుతాం. ఇలాంటివి ఫుడ్స్ కొన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫ్రూట్సే, ఎంతసేపు ఫ్రూట్సే తినాం కదా, ఫ్రూట్స్ తిన్నా కూడా చూడండి చాలా గ్లో వచ్చేస్తుంది. కానీ ఎంతసేపు ఫ్రూట్సే ఇది ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ప్లస్ అయినంత వరకు మనకి చీపెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనమాట. అండ్ సింపుల్ ఫర్ మేకింగ్.
ఫాస్ట్గా అయిపోయింది. ఇది 2 పీసెస్ చేసేసాను అంతే. వెరీ సింపుల్ కదా, మాట్లాడుకుంటూనే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.